Amma Pathashala, a fun place to learn and enjoy. హాయ్ పిల్లలు, ఒక కుందేలు చాలా తెలివైందంట. దాని తెలివితేటలతో ఎలుగుబంటికి బుద్ధి చెప్పిందంట. ఆ కథ ఏంటో చూసేద్దామా? చంపానది నది ఒడ్డున ఉన్న అడవిలో కుందేలుకు తెలివైంది అన్న పేరుంది. మిగతా వాటికి కష్టం వస్తే అది మంచి సలహాలు కూడా ఇస్తుంది. ఒకసారి కుందేలుకు చాలా దూరం వెళితే కానీ ఆహారం దొరకలేదు. కావలసినంత ఆహారం తినేసి తిరిగి ఇంటికి బయలుదేరేసరికి చీకటి పడిపోయింది. దానికి తోడు మధ్య దారిలో వర్షం మొదలైంది. బాగా తడిసిపోయింది కుందేలు. చలి మొదలైంది దానికి. దగ్గరలో ఎవరిదో ఇల్లు కనపడితే కాసేపు ఆగి వెళ్దామని తలుపు తట్టింది కుందేలు. కాసేపటికి తలుపు తెరుచుకుంది. ఎదురుగా చూస్తే ఎలుగుబంటి. అది ఎలుగుబంటి ఇల్లు అన్నమాట. కుందేలు వర్షం తగ్గే వరకు ఇక్కడ ఉండడానికి చోటిస్తావా అని అడిగింది. లోపలికి రమ్మని దారిచ్చింది ఎలుగుబంటి. తడిసిపోయిన కుందేలుకి తుడుచుకోవడానికి తువ్వాలు, చలి తగ్గడానికి వేడి పానీయం కూడా ఇచ్చింది. ఈ వర్షం ఇప్పుడిప్పుడే తగ్గేలా లేదు, ఈ రాత్రికి ఇక్కడే ఉండిపో అంది ఎలుగుబంటి. వాటికి పక్కనే పొయ్యి మండుతోంది. ఆ వేడికి కుందేలుకు హాయిగా అనిపించింది. సరే ఉంటానంది. నాకు నిద్ర పట్టకపోతే నిన్నేదైనా అడుగుతాను. సరిగా చెప్తే పర్వాలేదు, తప్పు చెప్తే మాత్రం వీపు మీద కొడతాను అంది ఎలుగుబంటి. తెలివి నా సొత్తు, ఏదడిగినా చెప్పేస్తానులే అనుకుంది కుందేలు. ఇద్దరూ నిద్రపోయారు. బాగా అలసిపోయిందేమో కుందేలుకు నిద్ర ముంచుకొచ్చింది. ఎలుగుబంటికేమో నిద్ర రావట్లేదు. కుందేలుని కుదిపి నా ప్రశ్నలకు జవాబివ్వు అంది. అడుగు అంది నిద్రమత్తులోనే కుందేలు. అక్కడ అడ్డంగా బిగించి ఉన్న తలుపును చూపించి అదేమిటి అని అడిగింది ఎలుగుబంటి. ఇదొక ప్రశ్న అన్నట్లు చూసి తలుపు అని చెప్పింది కుందేలు. వెంటనే దాని వీపు మీద దెబ్బ వేసి కాదు రక్షణ అని చెప్పింది ఎలుగుబంటి. వీపు మీద దెబ్బ పడేసరికి కుందేలుకు నిద్ర మొత్తంతో ఎగిరిపోయింది. ఈసారి ఇంటి పైకప్పును చూపించి అదేంటి అని అడిగింది ఎలుగుబంటి. పైకప్పు అని కుందేలు చెప్పగానే మళ్ళీ వీపు మీద కొట్టింది. కాదు నీడ అంది ఎలుగుబంటి. ఈసారి పుట్టి మీద వేలాడుతున్న కుండెలో తేనెను చూపించి అదేంటి అని అడిగింది. తేనె అంటే కొడుతుందని భయపడిన కుందేలు మధురం అని చెప్పింది నెమ్మదిగా. ఎప్పట్లాగే గట్టిగా కొట్టి కాదు కాదు తీయదనం అంది ఎలుగుబంటి. ఇక ఎలుగుబంటి తన వీపు మీద కొట్టడమే పనిగా పెట్టుకుందని అర్థమైంది కుందేలుకు. దానికి ఎలా అయినా బుద్ధి చెప్పాలనుకుంది. కాసేపటి తర్వాత మూలనున్న కర్రను చూపించి అదేంటి అని అడిగింది ఎలుగుబంటి. నువ్వే చెప్పు, నాకు తెలీదు అంది కుందేలు. ఎలుగు గట్టిగా నవ్వి మీ కుందేళ్ళు తెలివైనవంటారు, అదంతా అబద్ధమా అంది ఎగతాళిగా. ఎలాగూ నువ్వు ఈ పగలగొట్టకు మానవు, నేను చెప్పినా లాభం లేదు కదా అంది కుందేలు. తన సంగతి తెలిసిపోయిందని ఎలుగుబంటి కంగారు పడింది. కాసేపటి వరకు ఏమీ అనకుండా ఆగింది. ఈలోగా తెలివిగా ఆలోచించి కుందేలు పక్కనే చేతికి అందేంత దూరంలో కనపడిన మండుతున్న కట్టెను అందుకొని పక్కన పెట్టుకుంది. మళ్ళీ ఎలుగుబంటి కొడితే కనుక దాని చేతికి తగిలేలాగా చేయాలనుకుంది. కాసేపటి తర్వాత ఎలుగుబంటి జవాబు తెలీదా, అది కర్ర అని కుందేలును వీపు మీద కొట్టబోయింది. వెంటనే కుందేలు మండుతున్న కర్రని అడ్డు పెట్టింది. అంతే, చచ్చాన్రోయ్ దేవుడా అని కేక పెట్టింది ఎలుగుబంటి. నాకు తిక్క ఉంటే ఈ కుందేలుకు తెలివి ఉంది, ఎంతైనా తెలివైన వాళ్ళతో పెట్టుకోకూడదు అనుకుంది చేతిని ఊఫ్ ఊఫ్ అని ఊదుకుంటూ. చూసారా పిల్లలు, కుందేలు ఎంత తెలివైందో. ఎలుగుబంటి తనను అనవసరంగా ఏడిపిస్తోందని అర్థం చేసుకొని దానికి తగిన బుద్ధి చెప్పింది. అందుకే
అనవసరంగా ఎవరిని ఏడిపించకూడదు. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం. బాయ్ పిల్లలు.